ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే యష్ బాస్. లెట్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా మనం ఫస్ట్ టీజర్ గురించి మాట్లాడితే, ఇంట్రొడ్యూసింగ్ రాయా పేరు చాలా బాగుంది. మనకి ఇందులో చాలా క్రియేటివ్గా యాక్షన్ సీక్వెన్స్ అనేది చాలా బాగా రాశారనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్లో సీక్వెన్స్ అంటే ఆ బాంబ్ బ్లాస్టింగ్ అది చాలా బాగా అనిపించింది. సో మనకి ఆ బాంబ్ బ్లాస్టింగ్ సీన్ గిట్ట చిన్నగా అంతా అయిపోయిన తర్వాత ఏమట్లో కార్లో ఇట్లా దిగి టీ షర్ట్ వేసుకోవటం, ఆ షర్ట్ వేసుకొని చిన్నగా నడుచుకుంటూ రావటం, మంటలోంచి నడుచుకుంటూ చాలా గన్ను పట్టుకొని స్లో మోషన్లో ఆ ఎనిమి బాడీ కాడ గన్ను కాల్చడం చూస్తుంటే ఆ గన్ను అతని బాడీ మీద పెట్టి ఎనిమిన్స్ కాల్చడం అంటే చాలా బాగుంది. ఈ క్రియేటివ్ ఐడియా చాలా బాగా నచ్చింది నాకు. ఎస్పెషల్లీ ఈ డైరెక్టర్ గీతా మోహన్ దాస్ గారికి అయితే ఇలాంటి ఐడియా వచ్చిందంటే చాలా గ్రేట్ అనిపించింది. టీజర్ గురించి మాట్లాడితే బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది, ఇంకా బెటర్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. సో ఇదే అనుకుంటే నెక్స్ట్ మనకి గ్రాండియర్గా అవపడుతుంది, విజువల్ ట్రీట్ అన్ని గ్రాండియర్గా అవపడుతుంది. సో మనకి కేవెన్ ప్రొడక్షన్ నుంచి మనీ ఖర్చు చేశారంటే వాల్యుబుల్గా ఉంది. సో పెట్టారని నమ్మొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ టాక్సిక్ గిమ్సీ ఆ హెయిర్ స్టైల్ ఆ బల్క్ బాడీ అంతా చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ ఉంది. ఇందులో డైలాగ్ కూడా డాడీస్ ఈజ్ హోమ్ అని ఉంది, అది చాలా బాగుంది. ఎక్కడ అంటే మనకి గ్లిమ్స్ ఇదే జస్ట్ గ్లిమ్స్లో జస్ట్ 0.01% లాగా అనిపించింది నాకైతే ఇదంతా చూస్తుంటే. బట్ ఈ సినిమా ఒక మైనస్ ఏంటంటే March 19th రావటం. సో March 19th దురేందర్ 2 క్లాష్తో ఉంది కాబట్టి ఈ సింగిల్ మూవీలో వస్తే ఈజీగా 50,000 to 1,500 CR కొట్టే ఒక సినిమా హై బడ్జెట్ హై మాస్ ఫీల్స్ లాగా వస్తుంది. గ్రాండియర్గా 5 హీరోయిన్స్ పెట్టారు, చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. బట్ March 19th రావడం వల్ల కొద్దిగా దెబ్బేసిద్ది అనిపిస్తుంది. బట్ టీజర్ విషయానికి చూస్తే మాత్రం టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఆఫ్ అడల్ట్స్ మాత్రం రావాలి, పిల్లల అబ్బాయిలు రాకూడదు అనేది అంటే బాగుంది. పేరు కింద క్యాప్షన్ ముందే హింట్ చెప్పేశారు, మీరు పిల్లలు రావద్దు, ఓన్లీ అడల్ట్స్ రావాలని చెప్పి. లేడీ డైరెక్టర్ గారు ఇలాంటి సినిమా తీయటం అంటే గట్స్ని మెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గట్స్ని అవకాశం ఇచ్చిన యష్ గారిని కూడా మెచ్చుకోవాలా. సో నేను ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు గీతా మోహన్ దాస్ గారి నుంచి. ఇంకా చూద్దాం, ఈగర్లే వెయిటింగ్. ఈ సినిమా చూస్తే ఇంకా రికార్డులన్నీ తిరగరాస్తాయి అనిపిస్తుంది. ఈగర్లే వెయిటింగ్ ఇంకా March 19th. బట్ March 19th ఈ సినిమా దురేందర్ 2 క్లాష్కి వస్తుంది కాబట్టి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయా లేదా అనేది తెలియదు. సో March 19th కోసం వెయిటింగ్. ఫర్దర్గా చూద్దాం March 19th ఏ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయో రావో. లెట్స్ టాక్ ఆఫ్టర్ లేటర్.